హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే నేను మంచి ఆకుకూరతోటి మీకు ముందుకు వచ్చేసాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. రోటీ చపాతీల్లో కూడా తినొచ్చు. దీన్ని బచ్చల కూర అంటారండి. బచ్చల కూర అంటే మనం ఎక్కువ కందా బచ్చలి వండుకుంటూ ఉంటాం కదా కార్తీక మాసంలో. ఈ చలికాలంలోనే బాగా ఎక్కువ తింటూ ఉంటారు. బచ్చలి చాలా మంచిదండి హెల్త్కి. అందుకే నేను కందా బచ్చలి కాకుండా ఇలా పప్పులు అవి వేసి కూరలా ప్రిపేర్ చేశాను. రోటీ చపాతీల్లో కూడా అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుందండి. అన్ని కాలాల్లోనూ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఈ బచ్చలి కూర. అందరి ఇళ్లలోనూ ఇంచుమించుగా చాలామంది ఇళ్లలో ఉంటూ ఉంటుంది. ఇలా కుండీల్లో వేసుకున్నా సరే మనకి ఆకు ఈజీగా పెరుగుతుంది. అంతేకాదండి, ఆకుకూర హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో ఇలా నేను చెప్పినట్లుగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. బచ్చలాకు తీసుకుని ఇలా శుభ్రంగా కడిగేసి కొంచెం నీరు ఆరిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఆకులు కొమ్మలు కూడా కట్ చేయాలండి. కొమ్మలు కూడా చాలా బాగుంటాయి. ఆ కాడలు ఉన్నాయి కదా, కాడలు కూడా చాలా బాగుంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంతా కట్ చేసుకోవాలి. నేనైతే ఇంచుమించుగా ఒక 2 కప్పుల ఆకుకూర అయితే రెడీ చేశాను. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలండి, తొందరగా మగ్గిపోతుంది కూర అయితే. మాకు కూడా ఇక్కడ బచ్చల కూర బాగానే దొరికిందండి. అందుకే నేను 2 కాడలు కుండీలో కూడా వేసాను బాల్కనీలో. ఎప్పుడైనా కావాలంటే ఆకుకూర తినచ్చు కదా, అందుకనమాట. ఇలాగా చిన్న చిన్న ముక్కలు కాడలు ఆకులు కూడా అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకుకూర అయితే సుమారుగా 2 కప్పులు ఉంటుందండి. ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక వెల్లుల్లిపాయ తీసుకుని మొత్తం పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కారాన్ని బట్టి వేసుకోండి. ఇందులో ఇంక ఎర్రకారం అది ఏమి వేయమన్నమాట, పచ్చిమిర్చి కారమే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని కూడా వేసాను. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఒక టమాటా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది కూడా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా 1 by 1 అన్నీ వేసుకుంటూ ఉండాలి, ఒక్కొక్కటి వేగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాము. కుక్కర్లో ఉడికించడం అది ఏం కాదండి, ఇలా నేను డైరెక్ట్గా కడాయిలోనే ఉడికిస్తున్నాను. మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఇలా చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. రోటీల్లోకి అయితే చాలా బాగుందండి కర్రీ. అయినా ఆకుకూర అంటే చాలామంది తినరు కదండి. ఇలా కొంచెం రుచిగా టేస్టీగా చేసి పెడితే తింటూ ఉంటారు. పిల్లలు అయితే ముందే ఇష్టపడరు ఆకుకూర అనేసరికి. కొంచెం టేస్ట్లు మార్చి మనం వెరైటీగా మంచి రుచిగా చేస్తే అప్పుడు వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుక్కర్లో వేసేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇలా మూత పెట్టి వేయడం వల్ల మగ్గుతుంది అనమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, మూత తీసుకుని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలిపేసాను కదా, మూత పెట్టేస్తాను. ఇంకొంచెం సేపు ఉడుకుతుంది. ఇప్పుడైతే సగం పైగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్నాం కదా ముందుగా శనగపప్పు. మీకు ముందు చెప్పలేదు, నేను మర్చిపోయాను. శనగపప్పు కూడా ఒక 2 స్పూన్లు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆ వాటర్లు కూడా వేసేసాను వాటర్తో పాటే. ఇందులో మనకు కావాలంటే కందిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు వేస్తున్నాను. కాకపోతే ముందు కొంచెం నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇలా మూత పెట్టేస్తే అది కూడా మగ్గిపోతుంది. ఇలా కొంచెం వేగేటప్పుడే ఇందులోకి ఉప్పు కారం అది కూడా వేసేసుకున్నాము. అదేనండి, ఉప్పు పసుపు కూడా వేసుకున్నాము. కారం అయితే ఇంక నేను పచ్చిమిర్చి కారమే వేసాను, ఇంకేం అక్కర్లేదు. సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఒకసారి ఇలా మొత్తం అంతా కలిపేసి ఇందులోకి కొంచెం వాటర్ వేసాను అనమాట. అంటే శనగపప్పు ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ వేసాను. మూత పెట్టేసాను. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. అంతేనండి, ఇందులో వేసి ఇంకేమీ లేవు. ఇది మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది.
ఇలా అంతా రెడీ అయ్యాక కుక్కర్లో పెట్టేసుకుంటే ఒక విజిల్కి ఉడికిపోతుందండి. అప్పుడు కూడా బాగానే ఉంటుంది. కూర అయితే రెడీ అయిపోయింది, చూశారు కదా. టేస్టీగా బచ్చలి కూర అయితే రెడీ అయిపోయింది. బచ్చలి శనగపప్పు కూర అన్నమాట. నేనైతే ఆకుకూరలో ఎక్కువ శనగపప్పు వేస్తూ ఉంటానండి. శనగపప్పు చాలా కమ్మగా ఉంటుంది, ఉడికిందంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా. మరి టేస్టీ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. టేస్టీగా అయితే ఈ బచ్చలి కూర ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.